ఆ సంఘటన దగ్గర ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ అందరూ అంటే తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం సేవించగలిగిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనే దానికి ఆ సంఘటన ఉదాహరణ. ఒక పక్క ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మరోపక్క రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సుఖంగా శాంతిగా లేదు. అన్ని రంగాల్లోని ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వం వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు అబద్ధాలు తప్పుడు మాటలు తప్పుడు విమర్శలు చేయడాన్ని ఒక ఉద్యమంలాగా పెట్టుకున్నాం. కొన్ని ఎవరో మామూలు నాయకులు మాట్లాడారంటే అర్థం ఉంది. నాది 40 years ఇండస్ట్రీ, నేనే ఈ దేశంలో సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రమైన భాషతో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ తిట్టకుండా దుర్భాషలు ఆడకుండా ఒక్క పూట కూడా గడవని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనేది పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా నేను ఇది చేశాను అని అంటే చెప్పుకోగలుగుతాం. ఏది చేయలేదు కాబట్టి ఎదుటివాడిని నిందించి రోజులు గడుపుతున్నాడు. ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన విషయాలు 2-3 చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీకి గొడ్డలి పార్టీ అని నామకరణం చేశానని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సభల్లో చెప్తున్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఒక నామకరణం చేసాం కొత్తగా. టీడీపీ అని తీసేసి టీవీపీ అని పెట్టుకోమంటున్నాం. టీవీపీ అంటే అర్థం ఏంటంటే తెలుగు వెన్నుపోటు పార్టీ. తెలుగు వెన్నుపోటు పార్టీ అని పెట్టుకోండి. మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. పక్కనే టీవీకే గెలిచింది కదా, ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది మీకు. టీవీపీ అని పెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అని నామకరణం చేశారని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు చెబుతూ ఉంటే ఇంకెంతకన్నా ఎక్కడ దిగజారిపోతారు మీరు? మీ టీవీపీ తెలుగు వెన్నుపోటు పార్టీ ఏ ఒక్క వర్గాన్నైనా సరే వదిలిపెట్టిందా? మోసం చేయకుండా, దగా చేయకుండా, వెన్నుపోటు పొడవకుండా. సరే, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారని చెప్తారు, అది ఒక హిస్టరీ. ఇదే కాకుండా మీరు పోటీ చేసిన ఏ ఎన్నికల్లో అయినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తొంగలో తొక్కి వాళ్ళని వెన్నుపోటు పొడిచి మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత వారందరినీ కూడా మోసం చేసిన చరిత్ర మీరు మర్చిపోయినా మేం కానీ ప్రజలు కానీ మర్చిపోలేదు. మీ వెన్నుపోటు చరిత్ర ఏమి చిన్నది కాదు. మీరు ఏ ఎన్నికలు తీసుకున్నా 2004 నుంచి 2004, 2009, 2014, 2019, 2024 ప్రతి ఎన్నికల్లోని మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా, ప్రజలకి చెప్పిన ఏ మాటని నిలబెట్టుకోకుండా వాళ్ళని వెన్నుపోటు పొడిచారు. అంతెందుకు మొన్న 2024 ఎన్నికల ముందు మీరేం చెప్పారు మేనిఫెస్టోలో? ఆడబిడ్డ నిధి మొదలుకొని ఉద్యోగుల వరకు ఎన్ని హామీలు ఇచ్చారు? ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేసిన చరిత్ర మీకుందా? ఆడబిడ్డ నిధి అంటే మేము ఇచ్చేసామంటారు, అది వెన్నుపోటు కదా? నిరుద్యోగ భృతి అంటే మేము ఇచ్చేసామంటున్నారు, వెన్నుపోటు కదా? ఉచిత పంటల బీమా దగ్గర నుంచి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వరకు రైతుల్ని మోసం చేశారు, దగా చేశారు, అది వెన్నుపోటు కదా? ఉద్యోగులకి ఆశలు చూపించారు, న్యాయంగా వారికి రావాల్సిన, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పి ఆశలు చూపించి చివరికి పీఆర్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పీఆర్సీని కూడా రద్దు చేసి ఇంతవరకు పీఆర్సీ వేయలేదు.